హలో అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి టాపిక్ ఏంటంటే నిన్న ఒక 2 days బ్యాక్ నిన్న ఎవరు శివాజీ ఉండి హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం. అది కొంచెం కాంట్రవర్సీ అయింది. దానికి అందరూ కొంతమంది దాంట్లో హీరోయిన్స్ ఎగ్జాంపుల్ అనసూయ లాంటి వారు వచ్చి ఆయన చాలా బ్యాడ్గా మాట్లాడారు, బ్యాడ్గా బిహేవ్ చేశాడు అని చెప్పేసి వల్గర్గా మాట్లాడారని చెప్పేసి అన్నారు. ఈ విషయం మీద మహిళా కమిషన్ కూడా కంప్లైంట్ ఇస్తే మహిళా కమిషన్ కూడా రేపు 27వ తారీఖు శివాజీని వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి పిలుపు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద హీరో శివాజీ ఏంటంటే మళ్ళీ క్షమాపణలు కూడా చెప్తూ ఎక్స్లో పోస్ట్ కానీ ఇన్స్టాలో వీడియో కానీ పెట్టడం జరిగింది. సో ఆయన చేసిన తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో అమ్మాయిల యొక్క డ్రెస్సింగ్స్, హీరోయిన్స్ యొక్క డ్రెస్సింగ్ చూస్తూ ఉంటే అసలు మామూలుగా ఉండటం లేదు. ఎంత అంటే అంత దరిద్రంగా ఉంటున్నాయి వీళ్ళ బట్టలు. అసలు అంటారు కదా, ఎట్లా అంటే ఆ విధంగా తయారైపోయారు వీళ్ళు. సో ఆ విషయం మీద శివాజీ కామెంట్ తను చేసి చీరలు కట్టుకోండి, ఆ దండోరా మూవీ ఈవెంట్లో అమ్మాయి చీర కట్టుకుంది, ఇదే విధంగా ఫుల్గా డ్రెస్ వేసుకోండి, చీర కట్టుకోండి, లేదా ఫుల్గా ఉండే చూడీదార్స్ లాంటివి వేసుకోండి అని ఒక మంచి విషయం చెప్తే తీసుకోలేదు ఈ సమాజం. చెప్తాను ఆ సమాజం ఇది. ఈ అనసూయ వేసుకుంటుంది, ఇక్కడ నుంచి వేసుకుంటుంది స్కర్ట్స్, ఏది ఎక్కడ ఉండేది తెలియదు, అన్నీ వేసుకొని ఇది చేసే వీళ్ళు ఇవాళ శివాజీని ట్రోల్ చేస్తూ తనని ఈరోజు మహిళా కమిషన్ ముందుకు వచ్చేలా చేస్తున్నారు. క్షమాపణలు చెప్పిండు అయినా కూడా, నేను ఒక 2 మాటలు చెప్పాను సామాన్లు అని చెప్పేసి అని ఇవాళ ఆ విధంగా ఆయనని ట్రోల్ చేస్తున్నారు కదా. సో ఈరోజు తెలుగు ప్రజలంతా ఉండి శివాజీ వెనకాల ఉన్నారు. శివాజీ చేసిన తప్పైతే ఏం లేదు. మంచి బట్టలు వేసుకోండి, ఫుల్గా ఉండే బట్టలు వేసుకోండి చెప్పడం మాత్రం తప్పైతే కాదు. శివాజీకి మాత్రం చాలా వరకు మద్దతు వస్తుంది. కానీ తను 27వ తారీఖు మహిళా కమిషన్ ముందు అయితే అటెండ్ అవ్వాల్సి ఉంది. చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఏం పని పాట లేని వాళ్ళు కూడా లేడీస్ వచ్చేసి ఈరోజు వాళ్ళను ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో శివాజీకి అయితే మద్దతుగా చాలామంది ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.